ఉందో. మరొక ఇంపార్టెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ నరసాపురానికి వెళ్దాం. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నరసాపురం సెగ్మెంట్లో ఆచంట, ఉండి, తణుకు, అలాగే తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, భీమవరం. అంటే దీనికి కూడా ఈ జిల్లాకి అలాగే ఈ నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి కొంత గతంలో రఘురామరాజు అక్కడ గెలవడం, ఆయన వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత మళ్ళీ సొంత పార్టీతోనే ఆయనకు విభేదాలు, ఆ తర్వాత ఇదంతా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రస్తుతం ఆయన ఎంపీ కాకుండా ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడంతా ఒక ప్రత్యేకమైన క్యాస్ట్, ఎక్కువ రాజులకు సంబంధించిన ఒక సామాజిక వర్గం ఎక్కువ మంది ఉండి ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉన్న నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. ఇటు భీమవరం కానివ్వండి, లేకపోతే ఉండి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా, పాలకొల్లు ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా చాలామంది ఇటు సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి, లేకపోతే భిన్నమైన వ్యాపార రంగాల్లోకి వచ్చిన చరిత్ర కూడా నియోజకవర్గానికి ఉంది. ప్రస్తుతం అక్కడ 14.62 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 81% పోలింగ్ నమోదైంది. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి పిక్చర్ మనకి లైవ్లో అందించడానికి రాంబాబు రెడీగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ఏంటి నరసాపురం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ ఋషి. ఒకవైపు వశిష్ట గోదావరి సంగమం ప్రాంతం, మరోవైపు పేరుపాలెం బీచ్ ప్రాంతం, అంటే సముద్రము గోదావరి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ నరసాపురం. అత్యంత ప్రకృతిగా ఎంతో రమణీయత చెందిన ఈ ప్రాంతంలో ఉద్దండులు, కళలకు కాణాచిగా ఉన్న పాలకొల్లు, దాసరి నారాయణరావు కానీ, కోడి రామకృష్ణ వంటి ఉద్దండులు, అదే రకంగా మెగాస్టార్ చిరంజీవిది మొగల్తూరు ప్రాంతం, నరసాపురంలోని మొగల్తూరు ప్రాంతం, అదే రకంగా రెబల్ స్టార్ కృష్ణరాజు, అంతే సినీ ప్రముఖులు ఎందరో ఉన్న ఈ ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసి గతంలో విజయం సాధించిన పరిస్థితి. చేగొండ హరిరామ జోగయ్య లాంటి రాజకీయ ఉద్దండులు కూడా నరసాపురం నుంచి గెలిచారు. కొత్తపల్లి సుబ్బారెడ్డి అయితే నరసాపురం నియోజకవర్గంలో 35 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ ఒకసారి ఎంపీగా కూడా అక్కడ పోటీ చేసిన పరిస్థితి అయితే. అంటే రాజకీయంగా అత్యంత పరిణితి చెందిన నియోజకవర్గంగా నరసాపురం పార్లమెంటుకి పేరుంది. ఇక నరసాపురం పార్లమెంట్లో మొట్టమొదటి రఘురామకృష్ణరాజు చూసుకుంటే అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుని రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేస్తారని తాను కూడా చెప్పుకున్నప్పటికి కూడా అక్కడ దానికి భిన్నంగా అతను తప్పని పరిస్థితుల్లో ఉండి ఎమ్మెల్యేగా వెళ్ళవలసి వచ్చింది. వైసీపీ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు కూడా అక్కడ అయితే క్షత్రియులకి లేకపోతే కాపులకి కూడా నరసాపురం పార్లమెంట్ కేటాయిస్తారు. ఈసారి దానికి విభిన్నంగా గూడూరి ఉమాబాల అనే శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను కేటాయించడం జరిగింది. అదే రకంగా బీజేపీని చూసుకుంటే అసలు కార్యకర్తగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అక్కడ ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. ఇక కూటమి అభ్యర్థిగా మత్స్యకార సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో పోటీ చేసి ఓడిపోయిన బొమ్మిడి నాయకర్కు మత్స్యకార ప్రాంతానికి, మా ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కాబట్టి మత్స్యకార వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బొమ్మిడి నాయకర్ని కూడా అక్కడ పోటీలో పెట్టడం జరిగింది. అక్కడ కూటమికి మంచి ఊపు వచ్చిన పరిస్థితి ఉంది. పక్కనే ఉన్న పాలకొల్లు, కళ్ళకు కానాచిగా ఉన్న పాలకొల్లులో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేకి గెలిచిన నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మరోసారి పోటీలో ఉన్నాడు. అక్కడ చూసుకుంటే గుడాల శ్రీహర్రావు, గుడాల గోపి ఆయన పోటీలో ఉన్నారు. ఇక ఆచంట విషయం చూసుకుంటే సీనియర్ టీడీపీ నాయకుడు పితాని సత్యనారాయణ, మాజీ మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ, అదే రకంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ వైసీపీ నుంచి, ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తణుకు నియోజకవర్గం చూసుకుంటే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్మీల రాధాకృష్ణ పోటీలో ఉండగా ప్రస్తుతం సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోటీలో అయితే ఉన్న పరిస్థితి. తాడేపల్లిగూడెం నుంచి చూసుకుంటే తాడేపల్లిగూడెం ఎప్పుడు కూడా విభిన్నమైన తీర్పు ఇస్తుంది. గతంలో 2014లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిగా పడికొండల మాణిక్యాలరావు గెలిచి మంత్రి అయ్యారు. ఇక్కడ చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున ఊపులో పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. జనసేన పార్టీలో పోటీలో ఉండటమే కాకుండా భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితులు కూడా ఆయనకి కూటమి తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తారనుకున్న రఘురామకృష్ణరాజు ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నాడు. ఉండి నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే అక్కడ భిన్నం. ఈసారి పోటీ అక్కడ ట్రయాంగిల్గా మారబోతుంది. ఎందుకంటే ఈ సీటు రాలేదని అలిగిన ఏదైతే వేటుకూరి శివరామరాజు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పడిసిన రామరాజు కూడా ఇండిపెండెంట్గా బరిలో ఉండడంతో అక్కడ వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యన పోటీ ఉంది. అక్కడ చూసుకుంటే అటు ఏదైతే శివరామరాజుకి అటు త్రిబులార్కి రఘురామకృష్ణరాజుకి మధ్య పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో పివిఎల్ నరసింహరాజు కూడా అక్కడ పోటీలో ఉన్నారు.
ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ట్రయాంగిల్ పోటీ ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన నియోజకవర్గం భీమవరం. గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం చివరి నిమిషంలో అక్కడి నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడ పులవర్తి రామాంజనేయులు అక్కడ పోటీలో ఉన్నారు. ఆయన గతంలో ఆయన ఫస్ట్ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా ఆయన అన్ని పార్టీల్లో పోటీ చేసిన అభ్యర్థిగా కూడా ఒక రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీలో, రెండోసారి తెలుగుదేశం పార్టీలో, ఈసారి జనసేన తరఫున కూటమి తరఫున ఆయన పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇలా చూసుకుంటే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపుగా 14 లక్షల పైచీలకు ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు చూసుకుంటే దాదాపుగా 7,36,000 మంది ఉన్నారు. పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు కూడా ఇక్కడ కూడా ఏదైతే నరసాపురం పార్లమెంటు పరిధిలో కూడా ఎక్కువ మంది కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చాలా కీలకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. రుచి. థ్యాంక్ యూ రాంబాబు. సో ఇక మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తున్న